ఫ్రెండ్స్ సీఎం విజయ్ మాత్రం తన భార్య విషయంలో, అలాగే తన పద్ధతులు మార్చుకునే విషయంలో వావ్! మరొకసారి గ్రేట్ అని నిరూపించుకున్నాడు. జరిగిన విషయం ఏంటి అంటే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి ఇవాల్టికి చెప్పాలి అంటే వారం రోజులే దాటింది అని చెప్పొచ్చు. అయితే ఇక సెక్రటరియట్‌లో అంటే ఇప్పటివరకు గనక చూసుకున్నట్టయితే తను రకరకాల అంటే అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయడం అవన్నీ రకరకాలుగా వినిపిస్తున్నాయి కదా! అయితే ఇక ఇప్పుడు తను సెక్రటరియట్‌లో ఒక సీఎంగా ఉంటూ కూడా తను అందరితో కలిసి భోజనం చేశాడు. ఇది నంబర్ 1 పాయింట్. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది హైలైట్ పాయింట్ ఆఫ్ ది సీన్. ఎందుకంటే ఒక సీఎం అయ్యుండి ఫ్రాంక్‌గా చెప్పాలంటే సీఎం అయ్యుండి సెక్రటరియట్‌కి అందరికన్నా ముందు 10 మినిట్స్ ముందు అక్కడ అడుగుపెట్టాడు. అంతే కాకుండా సెక్రటరియట్‌లో పనిచేసే వాళ్ళందరితో కలిసి కూర్చొని భోంచేశాడు. తను కూడా సెక్రటరియట్‌లో ఒక ఎంప్లాయీని మాత్రమే అని తను తాను నిరూపించుకున్నాడు. చాలామంది సినిమాలలో ఇలాంటివి చేస్తూ ఉంటారు. రియల్ హీరోలు అంటే సిల్వర్ స్క్రీన్ మీద హీరోలు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ రియల్ హీరోలు ఎవరో తెలుసా? రియల్ లైఫ్ హీరోలు ఎవరో తెలుసా? వాళ్ళు చేస్తున్న పనిని క్రమబద్ధంగా, నిజాయితీగా అసలు ఎటువంటి బెరుకు లేకుండా స్ట్రెయిట్ టు ద పాయింట్ చేస్తారు చూసారా? వాళ్ళే ద నంబర్ 1. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే గత కొన్ని రోజులుగా విజయ్ వైఫ్ మార్చుకుంది మనసు. విజయ్ కూడా తన భార్య విషయంలో మనసు మార్చుకుంటున్నాడు. ఇలాంటి రకరకాల మాటలు మనం వింటున్నాం కదా! ఈ నేపథ్యంలో జరిగిన పెద్ద అద్భుతం ఏంటి అంటే ఇక్కడ విజయ్ యాక్చువల్లీ సెక్రటరియట్‌కెళ్ళాడు, అసెంబ్లీకెళ్ళాడు, అన్నీ ఎళ్ళాడు. కానీ భోజనం చేయటం మాత్రం ఫస్ట్ టైమ్ అక్కడ తను తింటున్నాడనమాట. అంటే జనరల్‌గా కొత్తగా సీఎం అయిన తను రకరకాల ప్రోటోకాల్స్‌ని ఫాలో అయ్యే క్రమంలో తను ఫస్ట్ టైమ్ ఇంటి నుంచి భోజనం తెచ్చుకున్నాడనమాట. అయితే ఆ ఇంటి భోజనం చేసింది ఎవరో కాదు ఫ్రెండ్స్, తను కట్టుకున్న భార్య సంగీత. యెస్. అయితే నిజానికి సంగీత విజయ్ ప్రమాణ స్వీకారం కోసం విజయ్‌తో మళ్ళీ తిరిగి తన విడాకులు పిటిషన్ పెట్టుకుని దానికి సంబంధించి తను రద్దు చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చేసిందనమాట. అయితే ఈ నేపథ్యంలో ఏం జరిగింది అంటే కుటుంబ సభ్యులు, పిల్లలు, విజయ్ అలాగే ఆఖరికి సంగీత ప్రతి ఒక్కరు కూడా ఇక విజయ్‌కి సంబంధించి అంటే ఎలాగైనా సరే విజయ్ సంగీతలు కలవాలి అని చెప్పేసి విజయ్ తల్లిదండ్రులు మాత్రమే కాదు, విజయ్‌కి సంబంధించిన కజిన్స్, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ కూడా అదే అనుకుంటున్నారనమాట. అయితే విజయ్ ఎలాంటి వాడంటే విపరీతమైన ఆహారం తీసుకునేవాడు కాదు. కానీ తనకిష్టమైన ఆహారం మాత్రం చాలా ఇష్టంగా భోంచేస్తాడు. అంటే ఉదాహరణకి తనకి చేపల కూరంటే ఇష్టమనుకోండి. ఆ చేపల కూరంటే చాలా ఇష్టంగా తింటాడు. తనకిష్టం లేని పదార్థాన్ని మాత్రం అసలు ముట్టడనమాట. ఇలాంటి పద్ధతి కలిగిన వ్యక్తి. అయితే మనం పెళ్ళిళ్ళలోకెళ్ళినా విజయ్‌ని చూసి ఎక్కడికెళ్ళినా కూడా నార్మల్ పంక్తి భోజనంలోనే తను కూర్చుంటాడు. తను వేరే ఏదో స్పెషల్‌ని నేను వీఐపీని నన్ను పక్కన ఎక్కడో కూర్చోబెట్టండి. నాకన్ని భోజనాలు పదార్థాలు తీసుకురండి. ఇలాంటివి అస్సలు విజయ్‌తో ఉండదనమాట. చాలా అంటే చాలా మంచి పద్ధతి కలిగిన వ్యక్తి. అయితే సాధారణంగా భర్తకి భార్య చేసిన వంటలంటే చాలా ఇష్టం. ఏ మనిషి అయినా సరే మొదటగా అమ్మ చేసిన ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటాడు. అసలు ఈ ప్రపంచంలో ఎన్ని రకాల వంటలొచ్చినా, ఎన్ని రకాల చెఫ్‌లు ఎన్ని వంటలు చేసి పెట్టినా కూడా అమ్మ పెట్టిన భోజనం అందరికీ గుర్తుంటుంది. అలాగే అమ్మ తర్వాత ఇంకెవరి భోజనమైనా గుర్తుంటుందా అంటే అది భార్య భోజనమే. ఎందుకనంటే 27 ఇయర్స్ పాటు ఇక సంగీత గారు విజయ్‌కి చాలా అంటే చాలా ఇష్టమైన ఆహార పదార్థాలైతేనేమి గాని ప్రతీదీ ఆయనకి చేసి పెట్టారనమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే విజయ్‌కి ఇష్టమైన ఆహార పదార్థాల్ని పెళ్లి తర్వాత కాదు, పెళ్ళికి ముందు నుంచే తను నేర్చుకుంది. అన్నీ నేర్చుకుంది గూడా. ఎందుకంటే తన ఫ్యాన్ హీరో విజయ్. అలాంటి ఫ్యాన్ హీరోకి తనకి నచ్చినట్టు ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా! ఇప్పుడు మనం కూడా ఎక్కడైనా మన ఫేవరెట్ హీరో దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి. ఆ ఫేవరెట్ హీరో దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక స్వీటో, లేకపోతే మన గిఫ్టో ఏదో ఒకటి తీసుకెళ్తాం గదా! అలాగే సంగీత గూడా అసలు విజయ్ అంటే అమితమైన ప్రేమతో తనకిష్టమైన ఆహార పదార్థాలన్నీ నేర్చుకుందనమాట. నేర్చుకొని తనకు పెట్టడం జరిగింది. అయితే ఈరోజు తన కోసం భోజనంతో పాటుగా ఒక స్పెషల్ గిఫ్ట్‌నైతే పంపించిందనమాట. అదేంటి అంటే ఫస్ట్ టైము సంగీత గారు పెళ్ళిన తర్వాత ఏమైందంటే ఒక వంట చేయమంటే, ఆ వంట రాదు అని చెప్పేసి తనకి తెలుసనమాట. కానీ ఆ వంట తనకి
వచ్చు అని కమిట్ అయిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే సంగీత గారు ఏం చేశారంటే ఒక లెటర్ రాసి పంపించారనమాట. ఫస్ట్ టైమ్ షూటింగ్ చేస్తున్నప్పుడు విజయ్, "నువ్వు అడిగిన కర్రీ నాకు రాదు. సారీ. నాకొచ్చిన కర్రీ నేను చేసి పంపిస్తున్నాను. నువ్వు ఇష్టంగా తింటావని నేను అనుకుంటున్నాను" అని చెప్పేసి పంపించడం జరిగింది. అయితే ఆ మాటలు విన్న విజయ్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి అప్పుడు తన కోసం ఒక గిఫ్ట్ ఇచ్చాడనమాట. అయితే ఆ గిఫ్ట్‌కి సంబంధించిన ఫోటో అలాగే ఈరోజు కూడా ఒక లేఖను రాసిందావిడ. "నువ్వు ఫస్ట్ టైమ్ సీఎంగా సెక్రటరియట్‌లో భోజనం చేస్తున్నావు కదా! అయితే ఇప్పటి వరకు చాలా బయట భోజనాలు తిన్నావు, రకరకాలుగా తీసుకున్నావు కదా! ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను నీకు భోజనం చేసి పంపిస్తున్నాను. సో, ఖచ్చితంగా ఈరోజు నువ్వు నా భోజనం తినాల్సిందే. తిని ఎలా ఉందో చెప్పు. అయితే ఫస్ట్ ముద్ద తిన్న తర్వాత నేను నీకు గుర్తొచ్చానా లేదో అని చెప్పు" అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అందరేమో విడాకులయిపోయాయి వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు అని అనుకుంటున్నారు. కానీ మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి రీజాయినింగ్ అవుతున్నారు. అంటే ఒకసారి వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది. విడాకుల దాకా వ్యవహారం వెళ్ళింది. ఇంకా ఒకళ్ళనొకళ్ళు వద్దనుకున్నారు. ఆమె లండన్‌కి వెళ్ళిపోయింది. ఇంక విజయ్ కూడా పాలిటిక్స్‌లోకి దిగిపోయాడు. సో, నీ దారి నీది, నా దారి నాది అన్నట్టుగానే వాళ్ళ వ్యవహార శైలి ఉంది. కానీ ప్రస్తుతం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎటువంటి డెసిషన్ అయినా ఒక్కొక్కసారి తీసుకున్న తర్వాత అది తప్పవ్వచ్చు. లేదంటే మనం తొందరపడి తీసుకోవచ్చు. లేదా పరిస్థితులు డిమాండ్ చేయొచ్చు. ఈవెన్ విజయ్ అండ్ సంగీత కూడా ఈ విషయం పైన మళ్ళీ ఆలోచించాలనుకున్నారు. అనుకుని వాళ్ళేం చేశారంటే, లేదు మనం ఏదో ఒకటి చేయాలి. పిల్లల కోసం మనం కలిసుండాలి. మనం మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా బాలీవుడ్ హీరో అయిన 'రితిక్ రోషన్' ఉన్నారు కదా! 'రితిక్ రోషన్' గూడా విడాకులు తీసేసుకున్నారు తన వైఫ్ నుంచి. లవ్ మ్యారేజ్ వాళ్ళది గూడా. తనది కూడా ఒక ఫ్యాన్ గర్ల్ లాగానే తనని ప్రేమించింది వాళ్ళ మిసెస్. అలాంటి మిసెస్ దగ్గర నుంచి విడాకులు తీసేసుకున్నాడు. కానీ మళ్ళీ తిరిగి తను సాధించాడు. అయితే ఇక ఇప్పుడు గనక మనం చూసుకున్నట్టయితే విజయ్ కూడా వాళ్ళ మిసెస్ విషయంలో ఖచ్చితంగా మనసు మార్చుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో జస్ట్ ఒక 3, 4 ఇయర్సో, ఒక 5 ఇయర్సో, 10 ఇయర్సో కాదు. 27 ఇయర్స్ ఆఫ్ వైవాహిక జీవితం నడిచిందంటే అది విషయం చాలా పెద్దదుంటుంది ఫ్రెండ్స్. పైగా వాళ్ళిద్దరిది అన్యోన్యమైన దాంపత్యమే. అంటే మీరెక్కడైనా గమనించండి ఆవిడ చాలా తక్కువ కనపడినా కూడా ఫ్యామిలీకి స్పెషల్ టైమ్ ఇచ్చేవాడు విజయ్. సో, అవన్నీ ఎలా మర్చిపోగలదు? కరెక్టే. కొంచెం మనస్పర్ధలనేవి వస్తాయి. కాదనడం లేదు గానీ, ఇవన్నీ చాలా అద్భుతంగా నడుస్తున్నాయనమాట. సో, ఎనీవేస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ తన కోసం భోజనం పంపటమే కాకుండా, తను చేసిన ఆహార పదార్థాలు ఇంకా చాలా అంటే చాలా మంచి మంచి గిఫ్ట్ ఐటెమ్స్ కూడా పంపించిందనమాట. మరి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ మీకు షార్ట్ వీడియోస్ కూడా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్‌లో షార్ట్ వీడియోస్ అని కూడా పంపించండి.